హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. థర్స్డే మధ్యాహ్నానికి ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. నిన్నటికి ఈ రోజుకి ఏమైనా డిఫరెన్స్ ఉందంటే చాలా డిఫరెన్స్ ఉంది. టాప్ పొజిషన్లో డిఫరెన్స్ లేదు, కింద బాటమ్ 4 పొజిషన్స్లో చాలా డిఫరెన్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే కంటెస్టెంట్ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉంది. మాట్లాడుకుందాం దాని గురించే వెరీ షార్ట్ అండ్ క్రిస్ప్గా. యాక్చువల్గా నిఖిల్ అండ్ విష్ణుప్రియకి మాస్ ఓటింగ్ పడుతుంది, మామూలు మాస్ ఓటింగ్ కాదు. వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ హోరాహోరీగా పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరికి స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఎన్ని అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్లో చూసినా, యూట్యూబ్ పోల్స్లో చూసినా, ట్విట్టర్ పోల్స్లో చూసినా, ఇన్స్టాగ్రామ్ పోల్స్లో చూసినా టాప్ 2లో మాత్రం వీళ్ళే ఉన్నారు. కావాలంటే మీరైనా చెక్ చేసి చూడండి. నేను చాలా అన్అఫీషియల్ ఓటింగ్ సైట్స్ ఉన్నాయి, అందులో ఒక పెద్ద సైట్ ఉంటుంది. ఆ సైట్లో ఎలా ఉందో చూస్తా, తర్వాత అన్నీ నేను యావరేజ్ తీసి ఎవరికి ఎంత వచ్చిందో కూడా చూసా. దాన్ని బట్టి అండ్ బయట పబ్లిక్ పల్స్, బయట ఉన్ని ట్రెండ్ ప్రకారం నాకు అర్థమవుతుంది ఈ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. బట్ చెప్పలేము, ఈరోజు రేపు ఏమైనా అద్భుతాలు జరిగితే మారచ్చు. బట్ అది క్లియర్గా చెప్తా. ఫస్ట్ అయితే ఈ సైట్లో నిఖిల్ 25% ఉంది ఓటింగ్. నెక్స్ట్ విష్ణుప్రియ సెకండ్ 21%. వీళ్ళిద్దరే ఆల్మోస్ట్ 46, అంటే 50% ఆఫ్ ఓట్స్ వీళ్ళిద్దరికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ మణికంఠకి 14%. మణికంఠకి కూడా డబుల్ డిజిట్లో పడుతుంది. మణికంఠకి కూడా సాలిడ్ ఓటింగ్ పడుతుంది. కానీ ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే, లాస్ట్ టైం నాగార్జున గారు ఓటింగ్ ప్రాసెస్ గురించి, సేవింగ్ ప్రాసెస్ గురించి క్లియర్గా చెప్పారు. ఫస్ట్ ఎవరైతే సేవ్ చేసామో వాళ్ళకి హైయెస్ట్ ఓట్లు వచ్చినట్టు కాదు, కానీ లాస్ట్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో బాటమ్ 2లో వాళ్ళిద్దరికి తక్కువ ఓటింగ్లు వచ్చినట్టని. సో ఆ లాజిక్ ప్రకారంగా చూస్తే లాస్ట్ వీక్ మణికంఠకి సెకండ్ బాటమ్ 2లో ఉన్నాడు. లాస్ట్ వీక్ ఎవరు వెళ్ళిపోయారు? బేబక్క తర్వాత లీస్ట్లో ఉన్నది మణికంఠ, యాజ్ పర్ నాగార్జున లాజిక్. ఎందుకంటే సీజన్ 7లో ఆయనే చెప్పాడు. చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది నేను చెప్తుంది. బట్ ఆన్లైన్ ఓటింగ్, అన్అఫీషియల్ ఆన్లైన్ ఓటింగ్లో మణికంఠ బాటంలోనే లేడు, టాప్లో ఉన్నాడు అప్పుడు, సెకండ్ థర్డ్లోనూ. ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు, థర్డ్ పొజిషన్. బట్ నేను మామూలుగా చూసింది ఎక్కడ యూట్యూబ్ పోల్స్లో కానీ, కామెంట్ సెక్షన్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మనోడికి బాగానే పడుతుంది ఓటింగ్. మరి ఏ లాజిక్లో మొన్న బాటమ్ 2లో ఉన్నాడో నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఏమైనా జిమ్మిక్స్ ఏమైనా చేశారో తెలియదు. బట్ మనోడికి అయితే బాగానే పడుతుంది అండ్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు కూడా వీక్ 1తో పోలిస్తే. సో మణికంఠ 3వ పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ నైన్గా 4th పొజిషన్లో ఉంది, 9.5% అలాగా. నెక్స్ట్ సీత 8%, భాష 8%, పృథ్వీరాజ్ 7%, ఆదిత్య 7%. మీరు గమనిస్తే ఫస్ట్ ముగ్గురిని తీసేస్తే మిగిలిన ముగ్గురందరికీ సింగిల్ డిజిట్లో పడుతున్నాయి. 5 డేంజర్ జోన్లో ఉన్నారు కదా. అప్పుడు నేను యావరేజ్ చేసి చూసాను అనమాట ఆన్లైన్ ఓటింగ్ పోల్స్లోని. యావరేజ్ తీసి చూస్తే ఇక్కడ మళ్ళీ మారింది. ఫస్ట్ నిఖిల్ ఉన్నాడు 28%, సెకండ్ విష్ణుప్రియ 18, అంటే ఆల్మోస్ట్ 19, 3 మణికంఠ 16%, 4th శేఖర్ భాష 9.something%, నైనిక 8.something, ఆదిత్య ఓము, సీత, పృథ్వీరాజ్. ఆదిత్య ఓము సీతకి 6లో ఉంది, పృథ్వీరాజ్ 5.8 అన్ని యావరేజ్లు చూస్తే పృథ్వీరాజ్ లాస్ట్లో ఉన్నాడు. ఇంకో లాజిక్ చెప్తా. లాస్ట్ టైము ఓటింగ్ ఆన్లైన్, అఫీషియల్ ఆన్లైన్ ఓటింగ్ పోల్స్లో చూస్తే పృథ్వీరాజ్ బాటమ్ 2లో ఉన్నాడు, కానీ సేవింగ్ ప్రాసెస్లో చూస్తే బాటమ్ 2లో లేడు. ఇప్పుడు కూడా బాటంలో ఉన్నాడు, కొన్నిట్లో లేడు. యావరేజ్ చూస్తే ఇలా వచ్చింది, బట్ యూట్యూబ్ పోల్స్లో గట్టిగానే ఉంది. సో ఇక్కడ కూడా నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఈయన ఒకవేళ వచ్చి నేను తీరనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ చేతిలోనే ఉంటుంది బాటమ్ 2లో వచ్చినప్పుడు. సో వీళ్ళు ఎవరిని తీయడానికి అవకాశం ఉందో మాట్లాడుకుందాం. లాస్ట్ 5 మెంబర్స్లో ఎవరున్నారో శేఖర్ భాష, నైనిక, ఆదిత్య ఓము, సీత, పృథ్వీరాజ్ కదా. పృథ్వీరాజ్ని తీరు రాసి పెట్టుకుని తీరు. సో ఇంకెవరు మిగిలిరు? శేఖర్ భాష బాగానే పడుతుంది ఓటింగ్, సింగిల్ డిజిట్ అయినా. ఆయన కూడా తీరు, ఎందుకంటే కాస్త కోస్తే ఎంటర్టైన్మెంట్ ఆయన వల్ల వస్తుంది కదా, ఆయన తీరు. నెక్స్ట్ సీతని తీయడానికి కూడా ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక లేడీ వెళ్ళిపోయారు. అండ్ ఈమె కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. సోనియాకుల ఒక రాంగ్ పాయింట్ ఎలా అయితే గట్టిగా మాట్లాడుతున్నారు, ఈమె ఒక సెన్సిబుల్ పాయింట్స్ చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. స్ట్రాంగ్ లేడీ అనిపిస్తుంది. టాస్క్లు కూడా గట్టిగా ఆడుతున్నారు కాబట్టి ఈమెను కూడా వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఓటింగ్ పరంగా అయినా వాళ్ళు సేవింగ్ పరంగా అయినా. ఇంకెవరు మిగిలిపోయారు? ఇంకా ఆదిత్య ఓము, నైనికకి ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్ ఉంది, ఆమెకు పడుతుంది డీసెంట్ ఓటింగ్, ఆమె కూడా తీయరు. సో ఇంకా మిగిలింది ఎవరు? ఆదిత్య ఓం. ఈయనతో ప్రాబ్లం ఏమొస్తుంది? ఫస్ట్ కమ్యూనికేషన్ ప్రాబ్లం. అప్పుడు అనొచ్చు పృథ్వీరాజ్కి ఆదిత్య ఓం కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లమే కదా అని. బట్ పృథ్వీరాజ్ గేమ్ ఆడుతున్నాడు, టాస్క్లు గట్టిగా ఆడుతున్నాడు, విన్ అవుతున్నాడు. ఏదైనా గొడవలు అవుతున్నప్పుడు పక్కకి వెళ్లకుండా ఆ పాయింట్ మీద గట్టిగా మాట్లాడుతున్నాడు. మనో డెసిషన్ ఏదో ఒకటి చెప్తున్నాడు, ఏదో అగ్రెసివ్ కంటెంట్, అగ్రెషన్తో కూడిన కంటెంట్ అయినా ఇస్తున్నాడు, సంథింగ్ ఏదో ఇస్తున్నాడు. ఎక్సెప్ట్ ఒకటే ప్రాబ్లం అంటే భాష రాదు, సరిగ్గా కన్వే చేయలేకపోతున్నాడు. ఈయనకి భాషతో పాటు ఈయన ఆదిత్య ఓం గారు ఇంటి పనులు అన్నీ చేస్తున్నాడు, నో డౌట్. బట్ టాస్కుల్లో కానీ
హౌస్మేట్స్తో ఇన్వాల్వ్మెంట్లో కానీ పెద్ద పెద్ద ఇష్యూలు అయినప్పుడు ఆయన తీసుకునే స్టాండ్ కానీ ఆయన ఒపీనియన్ పెట్టడం కానీ ఆయన చాలా ఫ్లాప్ అయ్యారు అందులో. అండ్ ఆయన శేఖర్ భాషకి పొడవడం కూడా చాలామందికి నచ్చలేదు, పక్కనుండి ఫ్రెండ్ అని ఇలాగా పొడిసేయడం, ఎందుకంటే ముందు వారం ఈ వారం. సో అది కూడా నచ్చట్లేదు. అండ్ ఆయన వాళ్ళు ఎంటర్టైన్మెంట్ రావట్లేదు, ఆయన చెప్తుంది అర్థం కావట్లేదు. మీరు కరెక్ట్గా గమనిస్తే ఆయన ఫుటేజ్ కూడా లేదు ఆ నామినేషన్ తీసేస్తే. సో నాకెందుకో ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది, యాజ్ పర్ ట్రెండ్, యాజ్ పర్ గేము, యాజ్ పర్ స్టార్మా స్ట్రాటజీస్, స్టార్మా హాట్స్టార్ స్ట్రాటజీస్, బిగ్ బాస్ది అలా వెళ్తారు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి. ప్రజెంట్ అయితే డిప్లొమాటిక్గా చెప్పకుండా ఆనెస్ట్గా చెప్పాలంటే నిఖిల్, విష్ణుప్రియ మనకంటే సేఫ్, 100% సేఫ్. వీళ్ళు 5 డేంజర్ జోన్లో ఉన్నారు. బట్ నేను చెప్పిన వాళ్ళందరూ ఎక్సెప్ట్ ఆదిత్య వాళ్ళు సేవ్ అవుతారు అనిపిస్తుంది. ఆదిత్య ఓంకి పృథ్వీరాజ్కి సింగిల్ ఓటింగ్ పడినా అలా ఆ కేసు వస్తే పృథ్వీరాజ్ని సేవ్ చేస్తారని నాకు అనిపిస్తుంది. చూద్దాం, నా జడ్జిమెంట్ రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు, బట్ నేనైతే అలా అనుకుంటున్నా. మీకేమనిపిస్తుందో లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియో ముందే అడుగుదామని మర్చిపోయాను, దయచేసి లైక్ చేయండి. ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది, చాలామందికి రికమెండేషన్ వెళ్ళట్లేదు, అండ్ నాకు కూడా ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ లైవ్ అప్డేట్స్ అవుతున్నాయి. ఇప్పుడు వరకు ఇంకా టాస్క్ స్టార్ట్ అవ్వలేదు, 4th టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఆ టాస్క్ అయి కంప్లీట్ అవ్వగానే ఇంకో వీడియో చేస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.